అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ నేను వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ 3 BHK డూప్లెక్స్ హౌస్లో ఉన్నాను. బండ్లగూడ లొకేషన్, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి. సో ప్రాపర్టీ చూసుకోండి ఒకసారి. సింహద్వారం కానివ్వండి, పార్కింగ్ అంతా కూడా మనకి గ్రానైట్తో రావడం జరిగింది. సెట్ బ్యాక్స్ కూడా బాగున్నాయి. పోర్టికో డిజైన్ అయితే చాలా బాగుందండి. ఏదైతే మనకి ఎంట్రన్స్లో ఉన్న డిజైన్ ఏదైతే ఉంటుందో చాలా అందంగా ఉంది. మంచి లావిష్ ఫీల్ అనేది ఇవ్వడం జరిగింది. సైజు చాలా మంచి సైజు, 30x45 సైజు. ఇది 150 గజాలు 30x45 సైజులో ఈ ప్రాపర్టీ అనేది రావడం జరిగింది. విండోస్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కానివ్వండి, ఇటువైపు చూడండి. ఈ 3 BHK హౌస్ ఇది. ఒక బెడ్రూమ్ కింద వస్తుంది, అటాచ్ వాష్రూమ్, మరొకసారి హాల్. సో టీవీ యూనిట్ ఎక్కడ పెట్టుకోవాలి అనే టెన్షన్ ఏం లేదు. టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టెప్స్ ఇక్కడ రావడం జరిగింది. ల్యాండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ముసలి వాళ్ళ అండ్ సర్వైనా ఈజీగా ఎక్కచ్చు, నీ పెయిన్స్ ఉండవు. డైనింగ్ ఏరియా, ఇటువైపు కిచెన్. వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో కిచెన్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్గా వస్తాయి. సో చూసుకోండి, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఇది. అదే బ్యాక్ సైడ్కి వస్తే వాష్ ఏరియా. చుట్టూ ఇల్లులే ఉన్నాయి, డిస్టర్బెన్స్ ఏం లేదు. మరొకసారి హాల్ బాగుందండి. ఇవన్నీ కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు స్టెప్స్ అనేవి, ల్యాండింగ్ చాలా బాగుంది, ఎక్కడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది పైన ఫ్యామిలీ ఏరియా. ఇటువైపు పూజ గది రావడం జరిగింది. కంపేర్లీ పూజ గది అవసరానికి మించినే ఎక్కువ ఉంది, పెద్దగా ఉందన్నమాట. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. సో చూసుకోండి ఫ్లోర్ ఏ విధంగా ఉంది. ఫాల్స్ అండ్ డిజైన్ అనేది స్పెషల్గా ఉంది. ఇలా ప్రైవసీ వచ్చి, సో టైల్ చూసారా, హైట్ పైన వైపు ఇవ్వడం జరిగింది. టైల్ యొక్క కలర్ బాగుంది. బాల్కనీ ఇది. చుట్టూ ఇల్లులే. మరొకసారి మొత్తం ఫ్యామిలీ. విండోస్ అనేవి చాలా పెద్దగా ఇచ్చారు, అందువల్ల వెంటిలేషన్ అనేది పెద్దగా ఉంది. బెడ్రూమ్ నెంబర్ 3, దానికి సంబంధించిన అటాచ్ వాష్రూమ్స్ ఇవి. ఇవన్నీ కూడా షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ మూలకు వస్తే వెంటిలేషన్ చూసుకుని ఒకసారి ఏ విధంగా ఉందో. ఇటు నుండి భర్పూర్గా వెంటిలేషన్ పడుతుంది, అటు నుండి పడుతుంది, డైరెక్ట్గా బాల్కనీకి కనెక్ట్ అవుతుంది. సో ఇది బాల్కనీ. ఈ రకంగా చూస్తే మనకి ఫ్యామిలీ ఏరియాలోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్గా బ్లాక్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. మరొకసారి, సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్, పడమర ద్వారం, 150 గజాలు ఉంది, 150 స్క్వేర్ యార్డ్స్, పెద్ద డూప్లెక్స్ హౌస్. సైజ్ అనేది 30x45 సైజ్ రావడం వల్ల బిల్డింగ్ అనేది చాలా బ్రాడ్గా రావడం జరిగింది. ఏదైతే మనకి టీవీ యూనిట్ డిస్టర్బెన్స్ ఉంటుందో డూప్లెక్స్లో, అందులో లేదనమాట. స్టెప్స్ రైట్ సైడ్కి రావడం వల్ల టీవీ యూనిట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. 150 గజాల వెస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌస్ 30x45 డైమెన్షన్తో పాటు రావడం జరిగింది. సో అలా చూసుకుంటే మనకి టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు 2600 SFT దాకా వస్తుంది, 2600 SFT. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,20,00,000 వరకు కోట్ చేస్తాం, 1,20,00,000 రూపీస్ ఓన్లీ. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ, నియర్ ECIL, హైదరాబాద్. ఇంట్రెస్ట్ వాళ్ళు చూసి కాల్ చేయొచ్చు. నా పేరు రవితేజ.
నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9700902699. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. ప్రాపర్టీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. వెంటిలేషన్ ప్రతి బెడ్రూమ్లోనూ కూడా భర్పూర్గా పడుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే మీ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.